కృష్ణ, వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో చూసారా? ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. మనకి ఓయూ క్యాంపస్ అనగానే గుర్తొచ్చేదేంటి? ఉద్యమాలు. ఉద్యమాల గడ్డ ఇది. మరి ఓన్లీ ఉద్యమాలే గుర్తొస్తాయి ఆర్ట్స్ కాలేజ్ అంటే? ఉద్యమకారులు కూడా గుర్తొస్తారు కదా. మరి ఎంతోమంది ఉద్యమకారుల్లో ఒక గొప్ప ఉద్యమకారుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎస్, హీఈస్ నన్ అనదర్ దాన్ మన ఇండియన్ చెగోవెరా జార్జ్ రెడ్డి. ఈరోజు తన పుట్టినరోజు. 1947లో జనవరి 15న కేరళలో జన్మించాడు తను. అలానే హీఈస్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఎస్సి ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఇది మనందరికీ తెలిసిందే. మరి ఈ ఓయూ క్యాంపస్లో ఎంతోమంది చదువుకున్నారు. తన పేరే ఎందుకు చరిత్రలో నిలిచిపోయిందో తెలుసా మీకు? తను ఎక్కువగా కుల వివక్ష గురించి, ఆర్థిక అసమానతల గురించి పోరాటం చేసిన వ్యక్తి. అలానే స్టూడెంట్స్ అందరితో కూడా మనం ఎప్పుడూ ఇంకొకరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకట్లేదు. కాబట్టి ముందు మన హక్కులేంటో మనం తెలుసుకోవాలి, వాటి కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలి అని చెప్పిన గొప్ప వ్యక్తి మన జార్జ్ రెడ్డి. తను ఎప్పుడు మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా ఫిట్గా ఉండాలి అని చెప్పి తను స్వయంగా పాటించి చూపించిన గొప్ప వ్యక్తి. అందుకే తను ఎప్పుడూ లైబ్రరీలోనే ఎక్కువగా తన సమయం గడిపేవాడు. మీరు ఇప్పుడు కూడా కావాలంటే ఓయూ క్యాంపస్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి, తన పేరు ఉంటుంది అక్కడ. హీఈస్ ఎ స్టూడెంట్ లీడర్. అందుకోసమే స్టూడెంట్స్ కోసం పీడిఎస్యూని స్టార్ట్ చేసి దానికోసం కృషి చేసిన వ్యక్తి. జార్జ్ రెడ్డి మూవీ కూడా వచ్చింది, అది మీ అందరికీ తెలుసు అనుకుంటా. తన ఫేమస్ నినాదం ఏంటో తెలుసు కదా, జీనా హేతో మర్నా సీఖో. అందుకే ఇప్పటికీ ఆ పదం విన్నప్పుడల్లా ఒక వైబ్రేషన్ వస్తుంది. అందుకే జార్జ్ రెడ్డి పేరు చరిత్రలో అలా నిలిచిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.